హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. సో మామూలు కాదు, ఒక రేంజ్లో ఉండబోతుంది అన్నట్టుగా. సో కంప్లీట్గా టార్గెట్ ఇన్ నిఖిల్ అనమాట. సో నిజంగా వీళ్ళు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళు ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. ఎస్పెషల్లీ మన సోనియా గారు అవని అండ్ సీత గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాళ్ళిద్దరి గురించి అండ్ యష్మి గురించి. ఇంత దారుణమైన మాటలు అనేది పాపం నిజంగానే నేను ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా టాప్ 5కి వెళ్ళాము. విన్నర్ రేస్లో ఉన్న క్యాండిడేట్ మీద, విన్నర్ రేస్లో ఉన్న కంటెస్టెంట్ మీద ఇంత దారుణమైన అబండాలు వేయడం, ఇంత దారుణమైన నిందలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీకేమనిపించింది ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి, తర్వాత కామెంట్ చేయండి. ఇది నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్తుంది కూడా అదే అనమాట. సో ఇంత దారుణమైన మాటలు ఏ విధంగా బిల్డ్ చేయగలుగుతున్నారా బాబు అసలు? అంటే ఆడవాళ్ళు ఏది మాట్లాడినా కరెక్టేనా అనే స్టేజ్కి తీసుకొచ్చారు. అదే మాటలు ఎదుటి వాళ్ళు అబ్బాయిలు కానీ ఒక అమ్మాయిని అంటే యాక్సెప్ట్ చేస్తారా? కాని పని. సో మొత్తానికి కంప్లీట్గా ఏకంగా నిఖిల్ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది బాగా అంటే దారుణంగా చేసింది. సో ఆల్రెడీ నిన్న సోనియా గురించి మాట్లాడినాం. సోనియా మాట్లాడిన మాటలు, పెద్దోడు చిన్నోడు, పెద్దోడు నా కొడుకు లెక్క, నేను మదర్ లెక్క ట్రీట్ చేశాడు, ఇలాంటి అన్ని మాటలు మాట్లాడిన నిఖిల్ మీద ఇంత దారుణమైన అది చేయడము అండ్ యష్మి మధ్యలో అండ్ నిఖిల్ మధ్యలో ఇష్యూ చేయడము, అందరూ చాలామంది దాన్ని హైప్ క్రియేట్ చేసింది సోనియా అని కూడా అనుకుంటున్నారు. బట్ కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను, కంప్లీట్గా టార్గెట్ అయింది. ఎందుకంటే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చినాక సిచ్యువేషన్స్ ఏమైతే జరిగినాయో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఆమె అక్కడ బిహేవ్ చేయడం అనేది జరిగింది. అది క్లియర్. దాంట్లో బిగ్ బాస్ చెప్పినట్లు ఆమె నామినేషన్ చేయలేదు. ఆమె పర్సనల్గా ఏమనుకుంది అది మాత్రమే నామినేట్ చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సనల్గా బిగ్ బాస్ మీరు ఈ పాయింట్ మీద నామినేట్ చేయమని ఎక్కడా చెప్పలేదు, బట్ వాళ్ళకి ఏమనిపించింది ఏంటి అనేది మాత్రమే చేశారు అనమాట. సో అదేవిధంగా సోనియా గారు వచ్చి అంతంత మాటలు అనడం అండ్ నామినేషన్లో నువ్వు పాయింట్సే పెట్టావు అండ్ నువ్వు ఇక్కడ ఒకటి మాట్లాడతావు అక్కడ ఒక మాట్లాడతావు, ఇలాంటివన్నీ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అసలు ఇప్పుడు సీతా గారు వచ్చి నామినేట్ చేసినప్పుడు సీతా గారు వచ్చి మాటలు మాట్లాడింది చూసారా, మతి పోగొట్టిందనమాట. అలాంటి నిందలు కాదు, ఏకంగా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తావు, అమ్మాయిల్ని వాడుకుంటావు అనే వర్డ్స్ ఏ విధంగా యూజ్ చేశారా బాబు. పాపం నిజంగా మనోడిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలిసినంత వరకు నిఖిల్లో హేట్రేట్ అనేది ఉందా లేదా అండ్ చాలా సేఫ్ గేమ్ ఆడతాడు, అది కాదనట్లేదు, నేను కూడా అగ్రీ అవుతా. కానీ ఒక క్యారెక్టర్ని అంత దారుణంగా డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది సీతకి? సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్ కాదు, క్లియర్గా ఆ సినారియోకి తగ్గట్టుగా మాట్లాడదాం. సో ఇక్కడ ఏమైందనంటే, సీతకి నిఖిల్ అంటే క్రష్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతిదీ వీడియో ప్రూఫ్ లెక్క ప్రతిదీ ఆ వీడియోలోనే తెలిసిపోయింది. ప్రతి ఎపిసోడ్లోనే వేసారు ఏకంగా. చాలామంది దాన్ని ఇంకా వేరే విధంగా పోర్ట్రేట్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ కేర్ అనమాట. సో తనకి క్రష్ ఉంది. సో మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు సీత చీఫ్ కాకముందుకు అనుకుంటా ఇదంతా జరిగింది. అండ్ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉంటావు అది ఇది అని చెప్పేసి నిఖిల్ కూడా మాట్లాడు జోక్గా తీసుకున్నా, ఆమె సీరియస్గానే తీసుకుంది. నిఖిల్ అంటే ఇంట్రెస్ట్ ఆమెకు కూడా ఉంది, బట్ ఆ క్రష్ అనేది ఉంది అనేది కూడా ఆమె ఒకానొక టైంలో కన్వే చేయగలిగింది, కన్వే చేసింది కూడా. హౌస్ మేట్స్ కూడా దాన్ని మాట్లాడ్డా. ఇప్పుడు యష్మి విషయంలో ఎలా జరిగిందో అదే విషయంలో ఈమెను కూడా అదే చేశారు. అది నాకు తెలిసి అది మనసులో పెట్టుకొని ఏకంగా అమ్మాయిల్ని ముందు పెట్టేసి అమ్మాయిలతోటి అమ్మాయిల్ని పెట్టి గేమ్ ఆడతావు, అమ్మాయిల్ని వాడుకొని గేమ్ ఆడతావు అని చెప్పేసి అన్నాడు. వాడుకొని గేమ్ ఆడడం ఏందమ్మా? పోనీ ఆమెను ఇప్పుడు వాడుకోవడం మీన్స్ అంటే ఇంకోటి గేమ్లో కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆమెను ముందు పెట్టేసి వెనకాల ఉండడం కానీ ఇలాంటివి చేసి ఉన్నాడా అని అంటే, ఇప్పుడు ఈయనకంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలానే ఆ విధంగా ముందేసి ఈయన వెనకాల ఉన్నాడు అని అంటే ఏమనుకోవచ్చు. ఏకంగా డైరెక్ట్గా యష్మికి చెప్తున్న సీత ఏంటి అని అంటే, యష్మి నువ్వు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వెందుకు అనవసరంగా అదైపోతావు, అనవసరంగా ట్రాప్లో పడిపోకు నువ్వు అని అంటే. ట్రాప్లో పడిపోకనగానే పాపం నిజంగా నిఖిల్కి ఫీజులు ఎగిరిపోయినాయి.
ఏం మాట్లాడుతుంది, ఏం చేయాలనుకుంటుంది అసలు పాపం. నిజంగా ఇంత దారుణంగానా, ఇంత హేట్రైడ్ ఉంటుందా మనిషి మీద? అరే పర్సనల్ అటాకింగ్ ఎందుకు చేయాలి? పర్సనల్గా ఆయన క్యారెక్టర్నే డిసైడ్ చేసేంత క్యాపబిలిటీ ఉన్నదంటే మీరు గ్రేట్ అసలు. దట్టు ఇంకొకటి మెయిన్ మాట్లాడేసి ట్రాప్లో పడ్డాం కదా, అమ్మాయిని వాడుకోవడం కూడా. సో నువ్వు చాలా బీ కేర్ఫుల్ యష్మి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి యష్మి, నువ్వు అసలు ఇలాంటి వాటికి పడిపోకూడదు అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దారుణం. వాడుకోవడము, ట్రాప్ చేయడము, ట్రాప్లో పడొద్దు, ఆ ట్రాప్లో వేయడానికి పెద్ద వాళ్ళ తోపు కంటెస్టెంట్స్. పాప మనోడు వాళ్ళని ట్రాప్ చేయడం వల్ల ఈయనకు ఓట్లు పడుతున్నాయి, ఆమెను ట్రాప్ చేసి లేదంటే ఒక లవ్ యాంగిల్ తీసుకొస్తే ఈయనకు ఓట్లు పడతాయి అని అనుకోవడంలో మూర్ఖత్వం. దానికి యష్మి కూడా తలూపడం అనేది అస్సలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. తర్వాత నిఖిల్ మాట్లాడతాడు, అంటే నేను ఆ విధంగా కాదురా, నేను ఒక అంటే నీకు నెగిటివ్ ఎక్కడ అయిపోతుందో, నీ గేమ్కి ఎక్కడ ఎఫెక్ట్ అయిపోతుందో అని చెప్పేసి అలా చూసి తలూపాండ్రా అని చెప్పేసి. ఏమన్నా సెన్స్ ఉందా? నిజంగా అంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాది నాకు తెలుసు లేదు అని అంటే అట్లా అట్లీస్ట్ నీకు ఇప్పుడు నీకు పర్సనల్గా ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా సెకండరీ విషయం. మీరందరూ ఒక బాండింగ్ తోటి ఉన్నారు కదా, ఫ్రెండ్షిప్ అనేది అందరూ ఒక మీ సర్కిల్ అయితే ఒకటి ఉంది కదా, హౌస్ మేట్స్ అందరు. ఇప్పుడు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా చెప్పింది అదే, మీ ముగ్గురు గ్రూప్గా కనిపిస్తున్నారు, మీ ముగ్గురుగానే కనిపిస్తున్నారు. అండ్ అక్కడక్కడ ప్రేరణ పేరు కూడా యూజ్ చేశారు. సో ఆ బాండింగ్ కన్నా డిఫెన్స్ చేయాలి కదా, తలకాయ ఊపాల్సిన అవసరం అంత కర్మ ఎక్కడ పట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఫ్లిప్పింగ్ ఉండాలి కానీ మరి ఇంత దారుణంగానా ఎదుటి వాళ్ళని తొక్కుకుంటూ పైకి వెళ్ళాలి అంటే అది ఇంపాసిబుల్. అంత పెద్ద మాటలు మాట్లాడేసి ఏకంగా అంత నీలాప నిందలు లెక్క అంత పెద్ద నిందలు వేసేస్తే అసలు దానికి పాపం నిజంగానే అక్కడ తెలియకుండానే మొత్తం కంప్లీట్గా ఏమంటారు లో అయిపోయాడు నిఖిల్. చాలా దారుణమైన మాటలు పాపం ఆ మోటివేటింగ్గా నబిల్ కానీ పృథ్వీ కానీ చాలా వరకు మాట్లాడారు. ఈ సిచ్యువేషన్ ఇది కాదు అని చెప్పినా కూడా ఆమె ఏదైతే ఉందో ఆ మాటలు ఏదైతే ఉందో దానికి నిఖిల్ నిజంగానే ఇంత ఇలా మాట్లాడడం ఏంటి? నేను అంత పెద్ద తప్పేం చేశాను, నేను ఖచ్చితంగా బయటికి పోయాక కూడా నా లైఫ్లో సీతను క్షమించను. సో ఖచ్చితంగా ఈ టాపిక్ మీద డిస్కషన్ కూడా చేస్తాను, ఈ టాపిక్ మీద క్లారిటీ కోసం ఖచ్చితంగా బయటికి పోయాక కూడా తనతో మాట్లాడతాను అని చెప్పేసి చాలా క్లారిటీగా తనకు తను ఓన్ చేసేసుకుంటున్నాడు. దానికి యష్మి సపోర్ట్ చేయడం. నిజంగా చెప్పండి అబ్బా, క్లియర్గా నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నిఖిల్ని చూస్తున్నాను. ఆయన ఫేస్ బయట ఎలా ఉందో ఏంటో మనకు సంబంధం లేదు. ఇక్కడికి వచ్చినాక హౌస్లో చూసిన విధానాన్ని చూసి హౌస్లో ఎక్కడ ఎవరి మీద ఏ పర్సనల్గా గ్రడ్జు పెట్టుకొని చేయాల్సిన అవసరము లేదు. పోనీ ఆయన అలా చేయడం వల్ల ఆయనకు అయిపోతుంది అని అంటే అలా కూడా ఏమి లేదు. ఎందుకంటే కంప్లీట్గా రావడంతో ఒక ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ తోటే తను లోపలికి వచ్చాడు. మ్యాక్సిమము ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి కూడా ఉంది ఎవరు, నిఖిల్ ఒక్కడికే డిజేబుల్, నిఖిల్ ఒక్కడే టైటిల్కి యాప్ట్ అని చెప్పేసి అందరూ అనుకున్న విషయమే. సో సీజన్ మొత్తం పడిపోయే టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్లో కూడా ఈ టాపిక్ అంతా యష్మి చుట్టే తిరుగుతూ ఉంది. అంతంత మాటలు అంటున్నప్పుడు కూడా యష్మి కొన్ని విషయాలు కాకుండా కొన్ని విషయాలు స్టాండ్ తీసుకొని ఇది కాదు ఇది సిచ్యువేషన్ అనేది మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండే అనేది నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ యష్మి ఒక్కదాందే తప్పు కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడిన సీతకి అంత బయట నుంచి చూసారా లేదా ఎపిసోడ్లు తెలియదు, మరి ఇంత దారుణంగా ఎదుటి వాళ్ళ మీద మాటలు వదిలేయడం అనేది కరెక్ట్గా. సీతని అంటే అరే సీత ఒక మంచి ఏమంటారు డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిరా అనుకున్నాం, కానీ ఈమె కూడా ఇలాంటి చల్లి అండ్ మనోడిని అంత నెగిటివ్ అంత బ్యాడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అనేది నాకు పర్సనల్గా నాకు తెలియదు. బట్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సోనియా విషయమోని ఆయన కావాల్సుకొని హైప్ ఇవ్వడానికి అనుకున్నా కూడా అది హైప్ ఇవ్వడానికి అంత క్యారెక్టర్ని అంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. సో నాకు అలా అనిపించింది అనమాట, వీళ్ళని చూస్తే అంత రేంజ్లో ఇరిటేషన్ అనిపించింది. సో దానికి కూడా తను చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అసలు యష్మి ఎందుకు సైలెంట్గా ఉంటుందో, ఆ సీత అంతంత పెద్ద మాటలు పర్సనల్గా ఎందుకు, నాకు తెలిసి ఆ క్రష్ వల్ల అప్పుడు కూడా తనని పట్టించుకోలేదు, యష్మి చుట్టూ సోనియా చుట్టే తిరుగుతున్నాడు అని చెప్పేసి కూడా చాలాసార్లు ఫీల్ అయింది. అది ఎమోషనల్గా మరి ఆమె రిపీటెడ్గా చూసుకుందో లేదో ఆడియన్స్ చూస్తారు కదా. సో ఆ వర్షన్లో నాకు తెలిసి నిజంగా ఇంత దారుణమైన ఒక టాప్ కంటెస్టెంట్ అండ్ టాప్ 5లో ఖచ్చితంగా ఉండే కంటెస్టెంట్, టాప్ 5కి అతి దగ్గరలో ఉన్న టైంలో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ఇంత నెగిటివ్ చేసే సిచ్యువేషన్ ఎవరికి రాలేదు. బట్ నిఖిల్కి వచ్చింది. మరి అది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది తెలియదు. సో మొత్తానికైతే ఇది జరుగుతుంది.
సో నాకు తెలిసినంత వరకు ఐ స్టాండ్ మై ఒపీనియన్, ఖచ్చితంగా నేను నిఖిల్కే కరెక్ట్ అని చెప్తాను. నిఖిల్కే స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే పర్సనల్లీ వీళ్ళు కావాల్సుకొని అంత క్యారెక్టర్ అసోసియేషన్ చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటనేది అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్